హైదరాబాద్ పురాణ పూల దర్వాజా మైసమ్మ దేవాలయంలో ఘటన దర్యాప్తు కొనసాగుతోందన్నారు రాజేంద్రనగర్ డీసీపీ. విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఘటన తర్వాత 300 మంది చిల్లాను ధ్వంసం చేశారని అన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు దాడి చేయడంలో 4 గాయపడినట్లు వివరించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో సాయంత్రము బ్లాక్ మార్క్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఒక రిలీజియస్ ప్లేస్ డిసెక్రేట్ అయిందనే ఒక రూమర్ వల్ల క్రియేట్ అయిన ప్యానిక్ తోటి ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ లో ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు ఒక కంపెనీ, తర్వాత మన సిటీ టాస్క్ ఫోర్సు, ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్, క్యూఆర్టీ టీమ్స్, తర్వాత సిఏఆర్ ప్లస్ లోకల్ పోలీస్ అందరము ఒక 200 మంది తోటి కామాటిపుర ఏరియా మరియు హుసేన్ ఆలం ఏరియాలో బ్లాక్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీనికి 2 ఉద్దేశాలు. ఒకటేమో నార్మల్ పబ్లిక్ కు, కామన్ సిటిజన్స్ కు ఒక ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మరి ఎవరైతే దుష్ట శక్తులు ఉన్నాయో, క్రిమినల్ యాక్టివిటీ చేసిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఫుల్ ఎక్విప్మెంట్ తోటి, రైడ్ గేర్ తోటి ఈ బ్లాక్ మార్చ్ నిర్వహించడం జరిగింది.